సో ఈరోజు మనం అరేస్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం ఈరోజు కోర్సులో. సో లాంగ్ గ్యాప్ వచ్చింది. సో అన్ని రివైజ్ చేయండి ముందు టాపిక్స్. అండ్ ఇప్పుడు నుంచి అయ్యే టాపిక్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండబోతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి అరేస్. అరేస్ అంటే ఏంటి? ఫస్ట్ అరేస్ అంటే తెలుసుకుందాం మనం. చిన్న క్లాస్ జస్ట్ 15 to 20 minutes అయిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ తినండి. అరేస్ అంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? మన డేటా అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 5 6 ఇది ర్యాండమ్ ఫార్మాట్. అదే ఇది 1 2 3 4 5 6 ఇది డేటానే, ఇది కూడా డేటానే, కానీ ఇది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంది. ఆ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ పేరు ఏంది? అసెండింగ్ ఆర్డర్. ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్ ఉన్నాయి కదా. సో అట్లా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఉంటుంది. దాన్ని మనం డేటా స్ట్రక్చర్ అంటాం. డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉంటే డేటా స్ట్రక్చర్ అంటాం. సో అరే అనేది కూడా ఒక డేటా స్ట్రక్చరే. అంటే డేటా అనేది అరే ఫామ్ లో కూడా ఉంటది. సో అరే అనేది ఏంటంటే లైక్ ఒక బాక్స్ లాగా అనుకోండి, అజ్యూమ్ చేయండి. అరే అనేది ఒక బాక్స్ లా ఉంటది. అందులో మనకు ఫుల్ బాక్సెస్ ఉంటాయి. సో ఇందులో మనం ఒక్కొక్క వాల్యూ పెట్టుకోవచ్చు, లైక్ 1 2 3 4 5 6 7. ఇది అరే. సో మెమరీలో ఇది ఇట్లుంటది అరే అనేది. మెమరీ విజువలైజేషన్ ఆఫ్ అరే. ఇది అరే ఇట్లుంటది మనకి. ఓకేనా? సో మీకు ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా? ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, n-1 వరకు వెళ్తుంది. సో ఆల్రెడీ నేను ఇది చెప్పిన ఇండెక్స్ గురించి. సో మనం అరేలో కూడా అలా ఇండెక్సెస్ ఉంటాయి. ఓకేనా? అరేలో కూడా అలా ఇండెక్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇది లైక్ ఇందులో ఎన్ని ఇండెక్సెస్ ఉంటాయి? 0 1 2 3 4 5 6. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, అట్లా. ఇప్పుడు నా అడిగే క్వశ్చన్ ఏంటంటే సైజ్ ఆఫ్ అరే ఏంటి? ఈ యొక్క అరే యొక్క సైజ్ ఏంటి? ఓకేనా? ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంత సైజ్. ఇప్పుడు 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ ఎంత అయింది? 7. సో అట్లా మనం సైజ్ ఆఫ్ ద అరే అనేది చెప్పుకుంటాం. సైజ్ ఆఫ్ ద అరే అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని. ఇప్పుడు అరే అనేది ఎట్లా మెమరీలో ఇట్లా ఉంది, ఓకే సూపర్. బట్ మనం అందులో ఎట్లా డినోట్ చేస్తాం? లైక్ కోడ్ లో ఎట్లా రాస్తాం? సో ఫస్ట్ మీరు అదే ఇనిషియలైజ్ చేయాలి. డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ రెండు ఉంటాయి. డిక్లరేషన్, ఇనిషియలైజేషన్. సో మనకి డిక్లరేషన్ కి ఇనిషియలైజేషన్ కి తేడా ఉంటది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక బాక్స్ ఉంది నా దగ్గర. ఆ బాక్స్ నేను తెచ్చి ఇక్కడ పెట్టినా. ఇక్కడ ఏం చేసిన అంటే ఆ బాక్స్ తెచ్చి ఒక బాల్ వేసిన అందులో. ఇది బాల్. ఇక్కడ నేను ఏం చేసిన, జస్ట్ ఒక బాక్స్ తెచ్చి పెట్టిన, డిక్లేర్ చేసిన ఒక బాక్స్ ఉందని. ఇందులో డేటా ఇన్సర్ట్ చేసిన, ఇనిషియలైజ్ చేసిన, డేటా పెట్టిన అందులో. సో మనకి డేటా ఉంటే అది ఇనిషియలైజేషన్. డేటా పెడుతున్నాం అందులో, ఇనిషియల్ ఒక డేటా పెడుతున్నాం, ఇనిషియల్ ఒక బాల్ పెడుతున్నాను. ఇది జస్ట్ బాక్స్ పెట్టిన అంతే, ఇంకేం పెట్టలే నేను. జస్ట్ డిక్లేర్ చేసిన బాక్స్ ఉంది అందులో పెట్టాలి అని చెప్పిన అంతే, కానీ నేనేం పెట్టలేదు. సో అది డిక్లరేషన్ కి ఇనిషియలైజేషన్ తేడా. సో ఫస్ట్ మనం అరే డిక్లరేషన్ చూద్దాం. అరే డిక్లరేషన్ చూద్దాం. సో అరే డిక్లరేషన్ ఎట్లుంటుందంటే ఫస్ట్ మీరు డేటా టైప్ రాయాలి. సపోజ్ ఇంటీజర్ అనేది డేటా టైప్ కాబట్టి నేను ఇంటర్ రాస్తున్నా. అంటే మీరు అరేలో అనే అన్ని ఇంటీజర్ నంబర్స్ ఉండాలి. సో మీరు ఏ డేటా టైప్ అయితే మెన్షన్ చేస్తారో అన్ని ఆ డేటా టైప్ ఉండాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ స్ట్రింగ్ అని మెన్షన్ చేయారు అనుకోండి, అరేలో అన్ని స్ట్రింగే ఉండాలి. ఓకేనా? మీరు ఏ డేటా టైప్ అయితే మెన్షన్ చేస్తారో అదే డేటా టైప్ ఉండాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అరే. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది అరే నేను మార్క్స్ అనుకుంటున్నా. మార్క్స్ అనేది నా నేమ్ ఆఫ్ ది అరే. తర్వాత ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వస్తుంది, సెమికాలన్ యాస్టీస్. సో నేను అరే డిక్లేర్ చేసిన. ఇప్పుడు ఇందులో స్క్వేర్ బ్రాకెట్ సైజ్ ఆఫ్ ది అరే రాయాలి. ఇప్పుడు నేను 5 వాల్యూస్ ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంటూ మార్క్స్ ఆఫ్ 5 అని రాయాలి. అప్పుడు నా అరే ఎట్లా ఉంటది? డిక్లరేషన్ తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిక్లేర్ చేసిన ఇంటూ మార్క్స్ ఆఫ్ 5 అని డిక్లేర్ చేసిన. ఇప్పుడు దీన్ని మెమరీ విజువలైజేషన్ ఎట్లుంటుందంటే ఇట్లా మెమరీలో ఇట్లా అయిపోతుంది, డిక్లేర్ అయిపోతుంది అరే.
1 2 3 4 5 బాక్సెస్ అయిపోతాయి. ఇందులో ఏముండయి, ఎందుకు ఉండయి, నేను డిక్లేర్ చేసిన ఇనిషియలైజ్ చేయలేను. ఓకేనా, అందుకని ఇవన్నీ ఎంటీ ఉంటాయి, జస్ట్ ఇనిషియలైజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇనిషియలైజ్ చేద్దాం వాల్యూస్ తో. అరే ఇనిషియలైజేషన్, ఇనిషియలైజేషన్. సో అరేని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తామంటే జనరల్ గా, సో అరేని మనం ఇనిషియలైజ్ చేయాలంటే ఫస్ట్ మనకి వాల్యూస్ కావాలి. ఇప్పుడు నేను ఇదే సపోజ్ డేటా టైప్ ఇంట్ మార్క్స్ ఆఫ్ 5 నిన్న అరే కదా, ఈక్వల్స్ టు అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ లో 5 నిన్న అరే కదా, ఈక్వల్స్ టు అని పెట్టి ఇక్కడ మనం ఫ్లవర్ బేసిస్ లో రాయాలి. 1 2 3 4 5 వాల్యూస్ పెట్టాలనుకుంటున్నాం, లాస్ట్ సెమికోలన్. సో ఇది అరే ఇనిషియలైజ్ చేసే విధానం. ఇప్పుడు నా అరే ఎట్లుంటది మెమరీలో, 1 2 3 4 5 బాక్సెస్ గా, 1 2 3 4 5. ఈ 5 ఎట్లా వచ్చినాయి, ఆల్ 5 వాల్యూస్ పెట్టేసినాయి అది. సో అందుకనే ఈ 5 వాల్యూస్ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసిన ఎవరికి ఇచ్చున్నారా, ఒక్కడే ఇచ్చున్నారు రికార్డింగ్ సెషన్ చేస్తున్నాం ఒక్కోసారి. ఓకే, ఇనిషియలైజ్ చేస్తుంది. సో ఇక్కడ ఇనిషియలైజ్ చేసినప్పుడు మాత్రం అరే వాల్యూస్ అనేవి బాక్స్ లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇనిషియలైజ్ చేసినాక వాల్యూస్ వచ్చేసినాయి కదా, ఇది మన అరే. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నా దగ్గర ఈ అరే ఉంది, అందరు చూడండి. ఈ అరే పేరు మార్క్స్. ఇందులో 100 మార్క్స్ ఉన్నాయి, 90 మార్క్స్ ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నాయి, 50 మార్క్స్ ఉన్నాయి, 70 మార్క్స్ ఉన్నాయి. నేను 100 మార్క్స్ ని ప్రింట్ చేయాలి. నాకు 100 మార్క్స్ అనేవి ప్రింట్ కావాలి. ఎట్లా ప్రింట్ చేయాలి, సిఅవుట్ ప్రింట్ చేయాలంటే ఏం రాయాలి, సిఅవుట్ అని రాయాలి. అరేని ప్రింట్ చేయాలి మార్క్స్. కానీ నాకు ఓన్లీ 100 కావాలి, అరే మొత్తం వద్దు, ఓన్లీ 100 కావాలి కాబట్టి. సో మనం స్క్వేర్ బ్రాకెట్స్ లో 100 అనేది ఏ ఇండెక్స్ లో ఉంది, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్ కదా. సో 0 ఇండెక్స్ లో ఉంది కాబట్టి అరే మా స్క్వేర్ బ్రాకెట్ లో 0 అని రాస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 100 అని వస్తుంది. ఓకేనా, సో అరే అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ 0 అని రాయాలి, 1 అని రాయాలి, 2 అని రాయాలి, 3 అని రాయాలి, 4 అని రాయాలి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో. అప్పుడు మనకి అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి. బాగుంది కదా, అరే ఈజీ ఉంది కదా. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు నాకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. అదే నాకు 100 ఎలిమెంట్స్ ఉంటే 100 సార్లు ప్రింట్ చేసుకోవాలి, సిఅవుట్ చేయలేం కదా. అప్పుడు మనం లూప్ రన్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి, లూప్ రన్ చేయాలి. సో లూప్ ఆన్ అరేస్ చూద్దాం. అరేస్ మీద లూప్ ఎట్లా రన్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర అరే ఉంది, మార్క్స్ అనే ఒక అరే ఉంది. సో ఎట్లా రన్ చేస్తాం దానికి, మార్క్స్ అనే అరేలో మనకి లైక్ ఒక 5 స్టూడెంట్స్ మార్క్స్ ఉన్నాయి. అది ఇంతకు ముందు అరేనే తీసుకోండి ఎగ్జాంపుల్. సో ఫర్ లూప్ వాడదాం మనం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 అంటే ఇండెక్స్ 0 స్టార్ట్ అయ్యేది కదా. సో 0 నుంచి మనం రన్ చేయాలి. ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ సైజ్. ఇండెక్స్ అనేది ఎక్కడ వరకు ఉంటుంది, సైజ్ -1 కదా. సైజ్ -1 అంటే ఐ లెస్ దెన్ సైజ్. అంటే ఇప్పుడు 5 అంటే 4 వరకు ఉంటుంది ఇండెక్స్. ఐ లెస్ దెన్ సైజ్ అంటే సపోజ్ సైజ్ వాల్యూ 5 అనుకోండి, 5 లెస్ దెన్ ఏముంటుంది లాస్ట్ 4 కదా. సో అందుకని ఐ లెస్ దెన్ సైజ్ అని రాసిన. ఓకేనా, ఓకే. ఐ లెస్ దెన్ సైజ్ ప్రతిసారి ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలంటే సిఅవుట్ స్టేట్మెంట్ ప్రతిసారి ప్రింట్ కావాలి. ఏం కావాలి ఇక్కడ, మార్క్స్ ఆఫ్ ఏ ఏ ఏ స్క్వేర్ బ్రాకెట్ ఏముండాలి, ఇండెక్స్ ఉండాలి. ఇండెక్స్ అంటే ఏంది, ఈ రూపే కదా, ఐ అని పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఐ వాల్యూ ఇనిషియల్ గా 0, ఇప్పుడు ఐ వాల్యూ 0 వచ్చి ఇక్కడ 0, ఐ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ అవుతుంది. అంటే సిఅవుట్ మార్క్స్ ఆఫ్ 0, ఫస్ట్ సిఅవుట్ మార్క్స్ ఆఫ్ 0 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 1 అవుతుంది, 0 అనేది 1 అవుతుంది. 1 అనేది లెస్ దాన్ ఈక్వల్స్ సైజే కదా, అరే సైజ్ ఎంత 5, 1 అనేది లెస్ దాన్ ఈక్వల్స్ 5 కదా, రైట్. మళ్ళీ 1 అవుతుంది, ఇప్పుడు 0 ప్లేస్ లో 1 అవుతుంది. అట్లా
అట్లా 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో లూప్స్ అనేటి ఈజీగా రన్ చేయొచ్చు అరే మీద. సో ఈజీ అవుతుంది మనకు ప్రింట్ చేయండి. ఓకేనా? ఓకేనా? ఇంతేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది అరే కాన్సెప్ట్. సో లూప్స్ రన్ చేయొచ్చు అరేస్ మీద. సో అరేస్ ఇనిషియలైజేషన్ ఉంటుంది, డిక్లరేషన్ ఉంటుంది. సో మీకు అసైన్మెంట్ లో నేను క్వశ్చన్స్ ఇస్తాను. ఆ అసైన్మెంట్ లో ఇచ్చిన క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయండి. లైక్ 2 క్వశ్చన్స్ ఇస్తాను. స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అరే క్వశ్చన్ ఇస్తా. ఇంకోటి రివర్స్ అన్ అరే ఇస్తా. ఈ 2 అసైన్మెంట్ క్వశ్చన్లు ఇస్తా. సో అసైన్మెంట్ క్వశ్చన్ లో చేయండి. అందులో మన డౌట్స్ ఉంటే మనకి సాటర్డే రోజు డౌట్స్ సాల్వింగ్ సెషన్ అనేది కండక్ట్ చేద్దాం. అందులో మీరు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. ఓకేనా? సో ఇది అరేస్ కాన్సెప్ట్. మనం ఇంకా మన డౌట్ ఉంటే చూద్దాం. కోడ్ రాద్దాం ప్రస్తుతానికి. కోడ్ రాయాలి కదా. మనకి ఇవన్నీ ఉండను ఆల్రెడీ. మళ్ళీ నేను రాయలేను ఇదంతా. జస్ట్ ఒక లైన్ రాద్దాం. యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ లైన్ ఉందని. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది. ఇప్పుడు అదే డిక్లేర్ చేద్దాం. ఫస్ట్ ఇంట్ మార్క్స్ అరే డిక్లేర్ చేసిన సైజ్ ఇద్దాం. లైక్ 10 ఇద్దాం. ఓకేనా? మీరు సైజ్ ఎంత ఇస్తే అన్ని ఎలిమెంట్స్ పెట్టాలని లేదు, తక్కువ పెట్టచ్చు, బట్ ఎక్కువ పెట్టరాదు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ 10 ఇచ్చిన 5 పెట్టుకోవచ్చు. అదే నేను 10 ఇచ్చి 20 పెట్టరాదు. ఓకేనా? సో మార్క్స్ ఇప్పుడు మనం ఇనిషియలైజ్ చేద్దాం దీన్ని. మార్క్స్ లో ఇనిషియలైజ్ చేద్దాం. ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. సో ఈ 5 వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర. ఈ 5 వాల్యూస్ లో మనం అన్నింటినీ ప్రింట్ చేయాలి. ఇప్పుడు మన గోల్ అది. సిఅవుట్ మార్క్స్ ఆఫ్ 0. సో మనకి సిఅవుట్ మార్క్స్ ఆఫ్ 0 వేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? తెలిసి 1 వస్తుంది. రైట్? 1 వచ్చింది. ఇప్పుడు నేను అన్నింటిని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? లూప్ రన్ చేయాలి. సో కొంచెం ఫర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, I less than size, I less than లైక్ మనం n అనే వాల్యూ ఇచ్చుకుందాం ఇప్పటికి ప్రస్తుతానికి. ఇంట్ n ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ అరే స్టోర్ చేద్దాం మనం. ఎందుకంటే సైజ్ ఆఫ్ అరే ఇన్పుట్ తీసుకోవాలి, బట్ మనకి ఇన్పుట్ తీసుకోకుండా ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. మన సైజ్ ఆఫ్ అరే ఎంత? 1, 2, 3, 4, 5 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో 5 పెట్టుకుందాం. సో ఇక్కడ I less than n, I ప్లస్ ప్లస్. ఓకేనా? I ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ సిఅవుట్ కావాలి. రూప్ రన్ అయిన సార్లు నాకు ఏం కావాలి? సిఅవుట్ మార్క్స్ ఆఫ్ I. ఫస్ట్ I ప్లేస్ 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, 3 వస్తుంది, తర్వాత 4 వస్తుంది. చూడండి 1, 2, 3, 4, 5 లైన్ గా ప్రింట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఇట్లా ప్రింట్ చేయాలి, ఇట్లా కాకుండా. సో NDL పెడితే సరిపోతుంది సింపుల్ గా. ఎండ్ ఆఫ్ లైన్ మనకి ఇట్లా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు 1, 2, 3, 4, 5. ఓకేనా? సో ఇది లూప్ ఆఫ్ అరేస్. సో మనం ఏం చేద్దామంటే దీంట్లో మనం 2 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. లైక్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అరే డిస్కస్ చేద్దాం, అయిపోతుంది. సో మనకి జనరల్ గా స్మాలెస్ట్ ఎలిమెంట్ అరే కావాలంటే మనం ఫస్ట్ ఒక ఎలిమెంట్ అనుకోవాలి. లైక్ మ్యాక్స్ ఎలిమెంట్ అనుకోవాలి. ఓకేనా? సపోజ్ మాక్సిమం ఏది అనుకుంటున్నా, లైక్ నేను మినిమం అనుకుంటున్నా. అనుకుందాం. మినిమం మార్క్స్ ఆఫ్ 0 అంటే ఏమైందంటే ఇక్కడ నేను మినిమం ఎలిమెంట్ ని ఫస్ట్ మినిమం ఎలిమెంట్ అని ఒక అజ్యూమ్ చేసుకుంటున్నా. ఇక్కడ మినిమం ఎలిమెంట్ అని ఒక అజ్యూమ్ చేసుకుంటున్నా. ఏంది మినిమం ఎలిమెంట్? ఫస్ట్ ఎలిమెంట్ ని మినిమం ఎలిమెంట్ అంటే మార్క్స్ అనే అరేలో ఫస్ట్ ఎలిమెంట్ నేను ఫస్ట్ మినిమం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను లూప్ రన్ చేస్తా. ఫర్ ఇంట్
I equals to 0, లైక్ సైజ్ కూడా తీసుకుందాం. ఇంట్ సైజ్ ఈక్వల్స్ టు సైజ్ ఎంత మనది 5, రైట్? సో I equals 0, I less than size I ప్లస్ ప్లస్ ఇన్నిసార్లు అవుతుంది. ఈ లూప్ రన్ అయినప్పుడు ఏం కావాలంటే ఇఫ్ మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలంటే మ్యాక్స్ అనుకోవాలి, మినిమం నేను స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుంటున్నా. ఇఫ్ మినిమం ఈస్ గ్రేటర్ దెన్ మార్క్స్ ఆఫ్ ఐ, ఇక్కడ మనం డైరెక్ట్ 1 నుంచి చెక్ చేయొచ్చు. ఎందుకు 1 నుంచి చెక్ చేయొచ్చు? ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ మనం ఇక్కడ అనుకున్నాం కదా మినిమం అని. సో డైరెక్ట్ 1 నుంచి చెక్ చేసి సరిపోతుంది. అంటే ఇప్పుడు మినిమం అనేది దేనికన్నా ఎక్కువ ఉంది అనుకో, ఈ మిగతా ఎలిమెంట్స్ చెక్ చేయాలి అన్నిటిని. ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది దేనికన్నా ఎక్కువ ఉంటే అది మినిమం చేయాలి మనం, ఓకేనా? దాన్ని మినిమం చేయాలి. మినిమం ఈక్వల్స్ టు మార్క్స్ ఆఫ్ ఐ, ఓకేనా? సో ఇది మన కోడ్. లాస్ట్ లూప్ మొత్తం రన్ అయిపోయినాక మనం cout మినిమం ఎలిమెంట్ ఈజ్ అని చెప్పి రాసేసి లైక్ మిన్ అని రాస్తే సరిపోతుంది. ఇది మన కోడ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ నేను మార్క్స్ అనేది డిక్లేర్ చేసిన, సైజ్ అనేది ఇచ్చేసిన, మినిమం అనేది ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటున్నా. అంటే ఫస్ట్ ఎలిమెంట్ నేను మినిమం అనుకుంటున్నా. 1 2 3 4 5 లో ఫస్ట్ 1 అనేది మినిమం అనుకుంటున్నా, అజ్యూమ్ చేసుకుంటున్నా. ఆ మినిమం అనేది దేనికన్నా పెద్దగా అయి ఉంటే, అంటే ఇదే నేను చిన్న అనుకుంటున్నా, ఇది ఒకవేళ దేనికన్నా పెద్దది ఉంటే అదే మినిమం అవుతుంది కదా. సో దాన్ని మినిమం చేసిన, సో మనకి మినిమం అనేది ప్రింట్ అయిపోతుంది. చూడండి మినిమం 1 ప్రింట్ అవుతుంది, ఓకేనా? ఇది ఇప్పుడు లార్జెస్ట్ కావాలంటే ఏం లేదు, ఫస్ట్ ఎలిమెంట్ ని మ్యాక్స్ అనుకోండి. మ్యాక్స్ అనుకున్న తర్వాత ఇఫ్ మ్యాక్స్ అనేది దేనికన్నా తక్కువ ఉంటే దాన్ని మ్యాక్స్ చేసేయండి, అంతే. ఫస్ట్ మ్యాక్స్ అనుకుంటారు ఫస్ట్ ఎలిమెంట్ ని. ఈ మ్యాక్స్ అనేది దేనికన్నా తక్కువ ఉంది అనుకోండి, అదే మ్యాక్స్ అవుతుంది. అంటే మ్యాక్స్ అనేది తక్కువ ఉందంటే దేనికన్నా పెద్ద అన్నట్టే అది. అట్లా చూడండి. ఇప్పుడు 5 ఎర్రర్ వస్తుంది, ఒక్క నిమిషం. ఇక్కడ ఏదైతే ఎక్కడ వచ్చిందంటే 14th లైన్ లో మినిమం ఎలిమెంట్ ఈస్ మిన్ కాదు, ఇక్కడ మ్యాక్స్. సారీ, చూసుకోలేం. రైట్, 5 అనేది పెద్ద ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు మనం ఏ వాల్యూ చేంజ్ చేసినా అంతే ఫామ్ అవుతుంది. చూడండి వాల్యూ చేంజ్ చేద్దాం ఇందులో అరేలో. 10 20 50 60 అండ్ 30. ఇప్పుడు ఏది పెద్దది? 60 పెద్దది. సో 60 వస్తుంది. చూడండి మ్యాక్సిమం, ఓకేనా? సో ఇది మనకి లార్జెస్ట్ అరే స్మాలెస్ట్ అరే కోడ్. ఇది అరేస్ అనే కాన్సెప్ట్. నేను మీకు అసైన్మెంట్ ఏమి ఇస్తున్నా అంటే రివర్స్ అయిన అరే, ఓకేనా? ఓకే, ఇది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.